20 కావాలంటే 30 ఇస్తామని మా కానీ గడ్కరీ గారు స్వయంగా ఆదినారాయణ రెడ్డి గారు అంటే మీరు చాలా అంశాలను ప్రస్తావిస్తున్నారు, మీరు క్వశ్చన్ చేస్తూనే ఉన్నారు, మీరు కావచ్చు, పురంధరేశ్వర్ కావచ్చు, కొంత కూడా. కానీ తెలంగాణలో కూడా బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనేటువంటి ప్రచారం వెళ్ళిన తర్వాత అటు బీఆర్ఎస్కి కానీ బీజేపీకి కానీ నష్టం కలిగింది. ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంకా ఇటు జగన్కి లేదా కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళకి మంచి సంబంధాలు ఉన్నాయనేటువంటి అంశంతో మీలాంటి వాళ్ళు కూడా దూకుడుగా వెళ్లేదానికో లేకపోతే మీకు అక్కడ పార్టీకో కావచ్చు లేదా కేంద్ర వైఖరి పైన అనేక రకాలైనటువంటి విమర్శలు వస్తున్నాయి. వాటిని ఎట్లా ఓవర్కమ్ చేస్తారు మీరు? వాటిని ఎట్లా ప్రజల్లోకి తీసుకోబోతారు? ఇప్పటికీ కూడా పరిస్థితి ఉంది. చెప్తా చూడండి, అక్కడ కూడా ఏమి జరగలేదు. ఇప్పుడు ఇక్కడే ఎగ్జాంపుల్ విజయసాయి రెడ్డి గారి అల్లుని అన్న అరెస్ట్ అయ్యారు. ఒంగోలు ఎంపీ గారు మాగుంట శ్రీనివాస్ రెడ్డి కొడుకు రాఘవ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఆయన అక్యూజ్డ్ గా చూపించారు. ఓటర్ గా ఉండే భాస్కర్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి భారతి గారికి సొంత మేనమామ మరియు మేనమామ కొడుకైన వైఎస్ అవినాష్ రెడ్డి ఎంపీ ప్రజెంట్ ఓటేసినట్టు అతన్ని కూడా ముద్దాయిగా చూపించారు ఏ ఏజ్ గా. ఇవన్నీ అంశాలు దృష్టిలో పెట్టుకుంటే ఒకవైపు నడ్డా గారు శ్రీకాళహస్తికి వచ్చి, అమిత్ షా గారు వైజాగ్ వచ్చి ఈయన భాగవతం అంతా చెప్పినారు, జగన్ రెడ్డి భాగవతం. ఫెడరల్ సిస్టమ్ లో ఏది చేయగలనో అది ఖచ్చితంగా చేస్తున్నారు. మొన్న కూడా 14% ఓట్లు వచ్చినాయి తెలంగాణలో. 19 చోట్ల సెకండ్ ప్లేస్ వచ్చింది, 8 చోట్ల గెలవడం జరిగింది. ఇది మోడీ గారు అచీవ్మెంట్ చూసిన తర్వాత. కాకపోతే ఓటర్ కన్ఫ్యూజన్ గా అది చేసిన బాగుండు, ఇది చేసిన బాగుండు అనే ఆలోచన రావచ్చు. ఎందుకంటే వాళ్ళకు లోతైన పరిశీలన రావాలంటే టైం పడుతుంది. కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా గమనిస్తే ఈ రాష్ట్రంలో కూడా 3-4వ తేదీలో ఎవరు మేము ఎలా ముందుకు పోవాలి, కలిగతో ముందుకు పోవాలన్నా, స్వతంత్రంగా ముందుకు పోవాలన్నా, మీటింగ్ కూడా జరగబోతుంది. మాకు పైనుంచి సెంట్రల్ పార్టీ అబ్జర్వర్స్ కూడా వస్తున్నారు. ఆ తర్వాత పూర్తి ఏంది లేకుంటే ఏంది అంటే మీరు అన్నట్లుగా అంటే అవును ఫస్ట్ వీక్ లో మీరు అన్నట్లుగా ఈ సమావేశాలు లేదా పరిస్థితులు సంక్రాంతి నాటికి కొన్ని క్లారిటీలు వచ్చే అవకాశం ఉందనేది తెలుస్తోంది. అయితే కాంబినేషన్ వల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం అసలు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అనేటువంటి చర్చ కూడా జరుగుతోంది. సో దీని మీద కూడా మనం డిస్కస్ చేసే ముందు ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఏదైతే సంక్రాంతి తర్వాత కావచ్చు లేదా ఈ లోపు జరిగేటువంటి రాజకీయ సమీకరణలు, ముఖ్యంగా షర్మిల ఎపిసోడ్తో ఆంధ్రప్రదేశ్లో ఏ రకమైనటువంటి మార్పులు రాబోతున్నాయో కూడా డిస్కస్ చేద్దాం బ్రేక్ తర్వాత.